పనేంటమ్మా? మనస్తో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు చెప్పేంతటి దాన్ని కాదు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. 10వ తరగతి పాస్ అయ్యాను. ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో వీరంటకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితులను అర్థం చేసుకుంటే మంచిది. ఈడు తోడు బాగుంటుంది. నాకు నచ్చాడు అంతే. నాన్న అక్క, నా జీవితం అయిపోయింది. అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడోక అక్క, నాకు ఏడుపు వస్తుంది. ఏడవడానికి తప్ప నాకు ఇంకేం మిగిలింది? ఏడ్చి పెడపప్పులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి. 3 ముళ్ళేట వేయించుకొని నా పరువు నిలబెట్ట. ఏం చెప్తున్నా? సంగతి తెలుసా? మా కళ్యాణ సీతని ఏంటి పెళ్ళాక? పెళ్ళి మీకు కాదు, నా కూతురికి. త్వరగా అండి. తల్లిని దీవించి వెళ్ళరండి. మాటగా మాట చెప్పుకోవాలి కానీ పెళ్లి కూడా ఎంత బాగా చేస్తున్నారు. అవునే, పొందే పస్తులను తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవ్వరికి అది పట్టదు. ఎంతసేపటికి పెళ్లి పోతున్నారు, పెళ్లి పనులు తప్ప సిగ్గు లేకపోతే సరే. అవునే, పెళ్లికి పిలిచారు, వచ్చాము తిన్నాం పోయాం అన్నట్టే ఉండాలి. పద పద. గీత, నా బ్యాగ్ తీసుకురా. పిల్లలేరే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగేనమ్మా. ఏంటి? మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తా. ఓకేనా? బాయ్. ఆడుకోండి. ఏమండి, ఒక్క నిమిషం. కాలేజ్ లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజుల ముందు అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు చదవండి అన్న పిచ్చా నీకు? చదివి ఎవరిని ఉద్ధరిద్దామనో. జాబ్ చేస్తా. ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లలు ఏం చేస్తావు? అలా చదువు చదువు అని అంత తాపత్రయ పడేదాన్ని. అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఆయన ఉద్యోగం అంటూ ఆడది రోడ్డు ఎక్కితే ఆ కుటుంబం పరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య నోరు మూసుకో. అసలు రే, దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా. వెళ్ళు. అమ్మా, నీకేం తెలియదు, ఊరుకో. గీత, వెళ్ళొస్తాను. కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళిలా సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకి మనమంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా, కదా? హలో హలో, మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో సోకాలు చేస్తున్నావు? అత్తయ్య, ఆయన కాల్ చేసి చనిపోయారంట అత్తయ్య. అయ్యో అయ్యో, ఎంత పని చేసావే? చదువు చదువు అంటూ వాడిని పొట్టను పెట్టుకున్నావు కదా. నీ చదువు చచ్చిపోతాను గాను. బాగుండదు కదా. కుమార్,
వాడిని నిప్పుల్లో కాల్చేసి ఇప్పుడే మొహం పెట్టుకునే వాడి దగ్గర దీపం వెలిగిస్తున్న సిగ్గు లేకుండా పోవే. బయటకు పోవే నువ్వు. ఉన్నాడు. ఏంటమ్మా? ఎలా ఉన్నావు నాన్న? ఏదో ఉన్నాలే అమ్మా. బస్కీలు అయిపోయిందని బాధ, ముగ్గురిని పోగొట్టుకుని తినిపిస్తే నీ చెల్లెలి పెళ్ళి అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అగ్గి పరిస్థితులుంటే మీకు తెలియాలి. మీరే చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే రేపు నింత నా మీద వేస్తారు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నా నువ్వు పట్టుకుంటావు, కానీ ఆ మాటలు ఎదురుగా వాళ్ళ గుండెల్ని బద్దలు చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. భర్తను పోగొట్టుకొని అసలు నుండి గంటేయబడి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతకాలని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశ ఉంది. నీ మాట కోసం తల వంచినందుకు బాధపడాల్సింది నేనే. నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనంట. నీ కర్మకి ఎవరినంటే ఏమొస్తుంది? పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఏ రచన నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలీదు. నోరు కొండబట్టి ఎలా చెప్తున్నా. నీ చెల్లి పెళ్లి కూడా చూసి నా బాధ్యతలు తీసుకున్నామని. ఎలాగో నా జీవితం పలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న. నీ దండం పెడతా నాన్న. నీతో నీకు చదువుకున్న స్థితిలో లేదు. దాని పెళ్లి నిన్నే చేశాను అంతే. ఎక్కడికక్క? పుట్టినిల్లు కన్న తండ్రి హక్కులు చేసుకుంటాడని ఆశతో వచ్చాను. నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా. నువ్వు ఉండిపో అక్క. బంధాన్ని నిలుపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదే. ఇక్కడ కాస్త ఆశ్రత ఉండాలి. కానీ బాధ ఎక్కడేస్తుందంటే నాన్నలో కూడా అది కరువైంది. నా కళని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఏ బాధ వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు ఇలా రోడ్డున పడేవాళ్ళం కాదు. అమ్మా ఆకలి. స్వాతి కాస్త అన్నం ఉంటే పెట్టవే. అన్నం కొంచెమే ఉందక్క. పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. నా కొడుకును మింగేసిన తిమింగలంబే నువ్వు. ఒకటి పొగొట్టుకొని దురదృష్టం. నువ్వు చెల్లి పెళ్లి నవ్వనిస్తుందా అని భయం. చదువు చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టం పెట్టుకుంది. పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడడమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లి పెళ్లి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇవాళ ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి.
అని భరోసా ఇచ్చేది, బ్రతికిచ్చేది. ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కన్నట్టు అది గోదావరి. ఏ దారి ఎంచుకుంది నాన్న అక్క. బరువులు చించుకుంటున్నాను అనుకున్నాను కానీ ఇలా బాల్య వివాహాలు చేసి ఆ బరువుని పిచ్చి పడేసి కాళ్ళు తిరిగి చేసి తెలుసుకోలేకపోయాను. ఇది ఆత్మహత్యలు కాదు,
ఆడపిల్లల్లో చదువుకోవాలనే ఆశల్ని చిరిమేసి వారి శరీరాల్ని శక్తి సామర్థ్యాల్ని నిర్వీర్యం చేసి చివరికి జీవితాల్ని కబలించి బలిపశువుగా మార్చే ఆచారం బాల్య వివాహం. ఈ 21వ శతాబ్దంలో కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉండడం విచారకరం. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆలోచించండి.